జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. హర్యానాలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు జలమయమయ్యాయి. గురుగ్రామ్ సెక్టార్ 5లో రోడ్లు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. హర్యానాలోని బహదూర్గా దగ్గర ఉన్న మారుతి స్టాక్ యార్డ్ ని వరద ముంచెత్తింది. దీంతో స్టాక్ యార్డ్ లోని కార్లు నీట మునిగాయి. స్టాక్ యార్డ్ లో పార్కింగ్ చేసిన కార్లు పూర్తిగా వరద నీటిలో మునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు మారుతి స్టాక్ యార్డ్ పక్కనే ఉన్న కాలనీలోకి సైతం భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుతి స్టాక్ యార్డ్ లో నిలిపి ఉంచిన దాదాపు 300 వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాటిని బయటికి తీయటం కష్టతరంగా మారింది. 7 రోజులుగా వాహనాలు నీటిలో నానుతున్నాయి. ఆల్టో, వ్యాగనార్, విటారా, బేజా, ఇన్విక్టో వరకు మారుతి స్టాక్ యార్డ్ లో నిలిపి ఉంచాయి. చాలా వాహనాల ఎయిర్ బ్యాగులు తెరిచి ఉన్నాయి. అనేక వాహనాల డ్రైవర్ సైడ్ విండో గ్లాస్ కూడా తొలగించబడింది. బానెట్ వరకు నీరు నిండి ఉంది. ఈ వాహనాలు స్థానిక షోరూం యజమానులకు చెందినవిగా తెలుస్తోంది. రాత్రిపూట సడన్ గా నీరు ముంచెత్తింది. క్షణాల్లోనే వరద ముంచెత్తింది. చూస్తూ ఉండగానే కార్లన్నీ నీటిలో మునిగిపోయాయి. అటు వరదల కారణంగా పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల్లో పనులు ఆగిపోయాయి. అనేక కర్మాగారాలు 4 నుండి 5 అడుగుల నీటితో నిండిపోయాయి. భారీ వర్ష సూచన నేపథ్యంలో మంగళవారం పాఠశాలలు, కార్యాలయాలను ఆన్లైన్ విధానంలో నడిపించుకోవాల్సిందిగా ఆయా సంస్థలకు గురుగ్రామ్ అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసింది. ఇక హర్యానాలోని సిర్సాలో నిరంతర భారీ వర్షాలకు రాన్యా రోడ్, హిజారియా బజార్ వంటి పట్టణ ప్రాంతాలు నీట మునిగాయి. వీధులు, ఇళ్లు, దుకాణాలను వరద నీరు ముంచెత్తింది. సుమారు 30,000 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ముంపునకు గురైంది. కపాసు, గ్వార్, మూంగ్ వంటి ఖరీఫ్ పంటలు నాశనమయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచి కొడతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఐఎండీ తాజా వాతావరణ బులెటిన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, రాజస్థాన్లకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.